నాగార్జున. నమస్తే బ్రో, ఎలా అనిపించింది బ్రో బిగ్ బాస్ 8 ప్రోమో మీకు? అప్పుడు బాగానే వచ్చిందండి. ఓకే, ఏం నచ్చింది మీకు ప్రోమోలో? ప్రోమోలో అన్ని నచ్చినాయండి. అన్ని నచ్చినాయి. నాగార్జున గారు లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి బ్రదర్ మీకు? అది చూస్తే బాగుందండి. బాగుందా? సో లాస్ట్ టైం ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో నాగార్జున గారు వచ్చారు. సో ఈసారి ఎలాంటి కాన్సెప్ట్ చూడబోతున్నారు? ఇప్పుడు అలా స్ట్రైట్ గా చూడబోతున్నా. అంటే దొంగతనం కాన్సెప్ట్ ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకుంటారా? లేదండి, ఏం లేదు. సో నాగార్జున గారు బిగ్ బాస్ 8 అలా తిరుగుతూ స్మోక్ నుంచి బయటకు వస్తారు కదా, సో ఎలా అనిపించింది మీకు? అటు చూస్తే బాగుంది. సో బిగ్ బాస్ 8 కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు మీరు? బిగ్ బాస్ తొందరగా ఆడంగానే వెయిటింగ్. ఓకే, బిగ్ బాస్ హౌస్ లో రీతు చౌదరి తెలుసు కదా? రీతు చౌదరి ఇన్స్టాగ్రామ్ లో కొంచెం చిన్న బుట్టలు యాంకర్. సో ఆమె వస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు? చూస్తే బాగుంటుంది, బాగానే చేస్తా. ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తుందా? చేస్తాను. సో నాటినేర తెలుసు కదా పొట్టోడు, ఆయన వస్తుండు జబర్దస్త్. ఆయన వస్తే మరి ఎలా ఉండబోతుంది అనుకుంటారు మరి? ఆయన చూస్తే మంచిగా ఉంటానండి. చూస్తే 3 సార్లు చూసాను, బాగానే ఉంటుంది. ఓకే, ఓవరాల్ గా ఒక మాటలో బిగ్ బాస్ హౌస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది ఈ బిగ్ బాస్ 8? బిగ్ బాస్ 8 నైస్, షైట్ షైట్. ఓకే, బాగానే ఉంది. ఓకే బ్రో, ఇప్పుడు ప్రోమో వచ్చింది కదా బిగ్ బాస్ 8. సో ఎలా ఉండబోతుంది ప్రోమో? ఎలా అనిపించింది? నాగార్జున గారు ఎలా ఉన్నారు? నిజంగా ఈ వయసులో కూడా అంత హ్యాండ్సమ్ గా ఉండడం అంటే చాలా గ్రేట్ అన్న. స్మోక్ లోని సమ్మని వచ్చాడు చూడు, చాలా సూపర్ ఉంది అన్నది. చాలా అంటే చాలా బాగుంది. మరి నాగార్జున లుక్స్ లాస్ట్ టైం ఉల్టా పుల్టా కాన్సెప్ట్ కంటే బాగుందా, లేకుంటే కొంచెం తక్కువైంది అనుకుంటున్నారా? వేరే లెవెల్ అనుకోండి ఈ బిగ్ బాస్ 8. కాబట్టి ఇలా వేసారంట అన్న 8, ఇలా రాసేది ఇలా కదా 8. అది కాస్త డిఫరెంట్ గా చెప్పారు కదా, దొంగతనం అని. దొంగలత్తారేంటి? అది తీసి అదేం కాదు, బాగుంటది బిగ్ బాస్. సో ప్రోమో చూసుకుంటే దొంగతనం చేస్తాడు. సో దొంగతనం చేసినోని మన తాడయ్య అంటే మన నాగార్జున గారు చూసి దాన్ని పట్టుకుంటారు కదా ఆ స్మోక్ నుంచి. సో ఎలా అనిపించింది మీకు ప్రోమోలో? చాలా బాగుంది అన్న నిజంగా. కానీ 2 పిల్లలు పెళ్ళి ఇంకా 6 పిల్లలు అంటే ఇంకా నాగార్జున గారు అలా ఉంటూ ఉంటే సూపర్, వేరే లెవెల్ అది.